రెడ్డి సంఘం నాయకులు లేకపోతే ఇస్తారా? ఎవరు ఇయ్యరు. వాళ్ళు ఎవరి దగ్గరికి పోరు, వాళ్ళు అడుక్కోరు. వాళ్ళ ప్రజల దగ్గరికి పోతారు, ఓట్లు వేయించుకుంటారు, అధికారంలోకి వస్తాడు, వాడు శాసనాలు చట్టాలు చేస్తారు. మనం ఏం చేస్తున్నాము? ప్రజల దగ్గరికి పోకుండా రేవంత్ రెడ్డి దగ్గరికి, కేసీఆర్ దగ్గరికి, లేకపోతే బీజేపీ దగ్గరికి పోయి ఆడుకుంటాం. మనం నాయకుల దగ్గర ఆడుకుంటాం. వాళ్ళేమో ప్రజల దగ్గరికి పోయి ఓట్లు ఆడుకుంటున్నారు. ప్రజల దగ్గరికి పోయి ఓట్లు ఆడుకుంటే మనకు అధికారం వస్తుంది. కాబట్టి మనం ఏం చెప్తున్నాము అని అంటే పొలిటికల్ జస్టిస్ అంటే రాజకీయమైనటువంటి న్యాయం జరగాలి, సమన్యాయం జరగాలి, రాజకీయ సమన్యాయమే జరగాలి. అన్ని రంగాలను శాసించేది రాజకీయాలే. రాజకీయంగా ముఖ్యమంత్రి ఎవడు ఉంటాడో వాడే శాసిస్తాడు, అన్ని రంగాలను శాసిస్తాడు. ఆయన కింద అంత పోలీస్ శాఖ ఉంటుంది, ఆర్థిక శాఖ ఉంటుంది, విద్యాశాఖ ఉంటుంది. అన్ని శాఖలన్నీ సీఎం ముందు చేతులు కట్టుకొని నిలబడతారు. అంటే రాజకీయ రంగమే కదా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని అంటే దేని ద్వారా ఎన్నికయ్యాడు? కాంగ్రెస్ పార్టీ అని అంటే రాజకీయమే. మరి మనం ఏం చేస్తున్నాము? గౌడ సంఘము, యాదవ సంఘము,